మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాని పులుల భయం వణికిస్తోంది. వారం క్రితమే ఒకరిని చంపేసి ఊరి జనానికి నిద్ర లేకుండా చేసిన మేనేటర్ని ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. హమ్మయ్య గండం గడిచింది అని జనాలు ఊపిరి పీల్చుకునే లోపే ఇప్పుడు మరొక పులి దాడి చేసింది. పొలం దగ్గర పనిచేసుకుంటున్న ఒక కూలిని వేటాడి చంపేసి అడవిలోకి ఈడ్చికెళ్లింది. వరుస ఘోరాలతో అడవి చుట్టుపక్కల ఊర్లు ఇప్పుడు భయంతో వణికిపోతున్నాయి. అయితే తడోబా అడవికి దగ్గరలోని చోర్గావ్లో వారం క్రితం పొలంలో పనిచేస్తున్న ఒక యువకుడిని పెద్ద పులి చంపేసింది. దీంతో అలర్ట్ అయిన అటవీ శాఖ 35 మంది రెస్క్యూ టీం 10 ట్రాప్ కెమెరాలతో గాలింపు చేపట్టింది. నిన్న సాయంత్రం చోర్గావ్ దగ్గరే తిరుగుతున్న ఆ పులిని కెమెరాల్లో గుర్తించి మత్తుమందు ఇచ్చి బంధించారు. పరీక్షల కోసం దాన్ని జిల్లా కేంద్రానికి తరలించడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒక పులి దొరికిందని ఊపిరి పీల్చుకునే లోపే చిమూర్ తాలూకా బరడ్ఘట్లో మరొక దారుణం జరిగింది. పొలానికి కంచె సామాన్లు తేవడానికి వెళ్లిన ఒక కూలీపై మరొక పులి దాడి చేసి చంపి బాడీని అడవిలోకి ఈడ్చికెళ్లింది. గ్రామస్తుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పులిని కూడా వెంటనే పట్టుకుని మమ్మల్ని కాపాడాలంటూ ఊరి జనాలు డిమాండ్ చేస్తున్నారు. అసలు పొలాల్లోకి వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తామా లేదా అనే ఘోరమైన పరిస్థితి నెలకొంది అక్కడ.